నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సముద్రంలో చిక్కుకుపోయిన లేదా దీర్ఘకాలంగా నిలిపివేసిన కొన్ని నౌకలను 30 రోజుల్లోగా తొలగించాలని వాటి యజమానులకు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అల్ సువైక్ విలాయత్ తీరంలోని అల్ జౌద్ ప్రాంతంలో చిక్కుకుపోయిన సీ లైట్ నౌకతో పాటు సూర్ విలాయత్లోని కోర్ అల్ బతా వద్ద చెక్క పడవల నిర్మాణ కేంద్రం సమీపంలో నిలిపివేసిన ఇతర నౌకలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. నిర్దేశించిన 30 రోజుల గడువులోగా సంబంధిత నౌకలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తొలగించాలని మంత్రిత్వ శాఖ యజమానులను కోరింది. ఈ గడువులోగా నౌకలను తొలగించకపోతే ఉమ్మడి సముద్ర చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సముద్ర భద్రతను మెరుగుపరచడం, తీర ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించడం, నౌకాశ్రయాలు మరియు సముద్ర రాకపోకలను సక్రమంగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. జోర్డాన్ రాజధాని అమ్మాన్ మరియు యెమెన్ రాజధాని సనా మధ్య సాధారణ వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించాలన్న జోర్డాన్ చొరవను సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ చర్య యెమెన్ ప్రజల అవసరాలను తీర్చడంతో పాటు పౌరుల ప్రయాణాలను సులభతరం చేసే మానవతా కార్యక్రమమని సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు యెమెన్ ప్రభుత్వం ఆమోదం తెలపడం అభినందనీయమని పేర్కొంది. యెమెన్ పౌరులకు ఉపయోగపడే విధంగా ప్రక్రియలను సులభతరం చేయడం, మానవతా సంక్షోభాన్ని తగ్గించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ నిర్ణయం సూచిస్తోందని తెలిపింది. అలాగే ఈ చొరవకు హౌతీ తిరుగుబాటుదారులు సానుకూలంగా స్పందించాలని, గతంలో ప్రజల ఇబ్బందులను మరింత పెంచిన చర్యలను పునరావృతం చేయొద్దని సౌదీ పిలుపునిచ్చింది. యెమెన్లో మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే ఉద్రిక్త చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. యెమెన్ భద్రత, స్థిరత్వానికి దోహదపడే ప్రతి శాంతి ప్రయత్నానికి తాము మద్దతు కొనసాగిస్తామని, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తూ యెమెన్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని సౌదీ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం కూడా జోర్డాన్ చొరవను స్వాగతిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించింది. జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం అవసరమైన సాంకేతిక, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తయిన అనంతరం రాయల్ జోర్డానియన్ ఎయిర్లైన్స్ అమ్మాన్, సనా మధ్య వాణిజ్య విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ఈ చొరవ యెమెన్ శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సౌదీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఉండడంతో పాటు జోర్డాన్, యెమెన్ మధ్య వాణిజ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై గతంలో కుదిరిన అవగాహనలను అమలు చేయడంలో కీలక అడుగుగా భావిస్తున్నారు. బహహిల్ ప్రాంతంలోని బలాద్ అల్ షుహాదా స్ట్రీట్ మరియు షేక్ సలేం సబా అల్ సబాహ్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ను అన్ని దిశల్లో వారం రోజుల పాటు పూర్తిగా మూసివేసినట్లు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ట్రాఫిక్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మూసివేత సమయంలో మెరైన్ క్లబ్ ఇంటర్సెక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బలాద్ అల్ షుహాదా స్ట్రీట్ వైపు మళ్లిస్తారు. దీంతో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఈ మేరకు ప్రకటించింది. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ మళ్లింపులను పాటించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్లు, ల్యాండింగ్లను తాత్కాలికంగా నిలిపివేయడంతో కువైట్ ఎయిర్వేస్ తన విమానాల షెడ్యూల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కువైట్ ఎయిర్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. షెడ్యూల్లో జరిగే మార్పులు లేదా ఇతర తాజా సమాచారాన్ని ఎస్ఎంఎస్లు, నోటిఫికేషన్ల ద్వారా ప్రయాణికులకు తెలియజేస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా గత రాత్రి నుంచి ఇరాన్ ప్రయోగించిన పలువురు క్షిపణులు, డ్రోన్లను దేశ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుందని కువైట్ సైన్య జనరల్ స్టాఫ్ వెల్లడించింది. ఇరాన్ దాడుల కారణంగా ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అబుదాబిలో ఈ స్కూటర్లు, సైకిళ్లు వినియోగించే వారికి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికారులు గుర్తు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 200 దిర్హాంల నుంచి 500 దిర్హాంల వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. హెల్మెట్, రిఫ్లెక్టివ్ జాకెట్ ధరించకుండా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ ఉపయోగించడం, హెడ్ ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం, ట్రాఫిక్ వ్యతిరేకంగా దిశలో ప్రయాణించడం, పాదచారులకు దారి ఇవ్వకపోవడం, అనుమతించిన వేగాన్ని మించి నడపడం వంటి ఉల్లంఘనలకు దిర్హాం 200 జరిమానా విధిస్తారు. అలాగే వాకింగ్, జాగింగ్ ట్రాక్లపై, ఫుట్పాత్లపై
గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగ పరిమితి ఉన్న రహదారులపై సైకిల్ లైన్లు లేని వంతెనలు, సొరంగాల్లో లేదా నిషేధిత ప్రాంతాల్లో ఈ స్కూటర్లు, సైకిళ్లు నడిపితే దిర్హం 500 జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రహదారి భద్రత కోసం ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే జరిమానాలు. సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్లు అనుమతించబడిన మినీ మొబిలిటీ వాహనాల వినియోగదారులకు ఈ ఉల్లంఘనలు వర్తిస్తాయి. ప్రతి ఉల్లంఘనకు దిర్హం 200 జరిమానా విధించబడుతుంది. ముందస్తు అనుమతి లేకుండా గంటకు 60 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగ పరిమితి ఉన్న రోడ్లపై ప్రయాణించడం, భద్రతా ప్రమాణాలు, అవసరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, అధికారిక మార్గదర్శకాలను పాటించకపోవడం, ప్రయాణ సమయంలో హెల్మెట్, రిఫ్లెక్టివ్ వెస్ట్ లేదా రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించకపోవడం, నిర్ణయించిన పార్కింగ్ ప్రాంతాల వెలుపల వాహనాన్ని నిలిపివేయడం లేదా వాహనాలు పాదచారులకు అడ్డంగా ఉండేలా వదిలివేయడం, సైకిల్ను ట్రాఫిక్ లైట్ స్తంభాలు లేదా స్తంభాలకు కట్టడం, ముందున్న సైకిళ్లు, వాహనాలు లేదా పాదచారులతో సురక్షిత దూరం పాటించకపోవడం, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం లేదా నిషేధిత ప్రాంతాల్లో పాదచారుల క్రాసింగ్ల వద్ద వాహనం దిగకపోవడం, తయారీదారు అనుమతించిన ప్రయాణికుల పరికరాలు లేని సైకిల్పై మరొకరిని తీసుకెళ్లడం, ఎలక్ట్రిక్ లేదా కాలితో నడిపే స్కూటర్పై ప్రయాణికులను తీసుకెళ్లడం, ప్రయాణికుడికి లేదా ఇతరులకు ప్రమాదం కలిగించే చర్యలకు పాల్పడడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అలారం లేదా రికార్డర్ ఉపయోగించడం, ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ లేదా దృష్టి మరల్చే ఇతర పరికరాలను ఉపయోగించడం, చుట్టుపక్కల శబ్దాలు వినిపించకుండా చేసే హెడ్ ఫోన్ ధరించడం, ట్రాఫిక్ దిశకు వ్యతిరేకంగా ప్రయాణించడం, నిర్ణయించిన వేగ పరిమితి కంటే గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో నడపడం, రోడ్డు ప్రవేశాలు, ఎగ్జిట్లు, పాదచారుల క్రాసింగ్ల వద్ద వేగం తగ్గించకపోవడం, సైకిల్, ఈ బైక్ లేదా స్కూటర్ నడుపుతూ కదులుతున్న వాహనం లేదా ట్రైలర్ను పట్టుకోవడం, ఆగిన స్కూల్ బస్కు కనీసం 5 మీటర్ల దూరంలో ఆగకపోవడం, సైకిల్ వినియోగం ఉల్లంఘనలు, వ్యక్తిగతంగా కలిగి ఉన్న లేదా అద్దెకు తీసుకున్న సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్లకు కింద నిబంధనలు వర్తిస్తాయి. ప్రతి ఉల్లంఘనకు దిర్హం 200 జరిమానా విధించబడుతుంది. ఆమోదించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైకిళ్లను ఉపయోగించడం, స్టీరింగ్ హ్యాండిల్ బెల్ లేదా బీపర్ ఏర్పాటు చేయకపోవడం, స్పష్టంగా కనిపించే లైట్, రాత్రి సమయంలో పనిచేసే ఎరుపు లైట్, కుడి ఎడమ వైపులా రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడం, సౌదీ అరేబియాలో సొంత ఇళ్ల యాజమాన్యం గణనీయంగా పెరిగింది. 2016లో 47% ఉన్న గృహ యజమాన్య రేటు 2025 చివరి నాటికి 66.24% చేరిందని మున్సిపాలిటీలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి మాజిద్ అల్ హుగైల్ తెలిపారు. 2030 నాటికి 70% గృహ యాజమాన్య లక్ష్యాన్ని సాధించే దిశగా దేశం వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి అర్బన్ అజెండా ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన మంత్రి సుస్థిర పట్టణాభివృద్ధిలో సౌదీ విశేష పురోగతి సాధించిందన్నారు. 2018 నుంచి 2025 మధ్య కాలంలో 25% పైగా సౌదీ కుటుంబాలు గృహ సహాయ పథకాల ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు. రియాద్ మెట్రో ప్రారంభమైన తొలి 9 నెలల్లోనే 10 కోట్లకు పైగా ప్రయాణికులు సేవలు వినియోగించగా 2025లో పట్టణ బస్ సర్వీసుల్లో 9.68 కోట్ల మంది ప్రయాణించినట్లు తెలిపారు. మహిళల ఉద్యోగాల్లో భాగస్వామ్యం 22.8% నుంచి 36% పెరగడంతో పాటు వికలాంగుల ఉపాధి కూడా రెండింతలు పెరిగిందన్నారు. పచ్చదనం, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా సుస్థిర నగరాల నిర్మాణానికి సౌదీ కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.